ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. జెండాపై అయ్యయ్యో అయ్యయ్యో. అమ్మో, నీ ఇరుపులు సాలే గాని ఎక్కడ నీ 3 అంతస్తుల బిల్డింగో? ఇదిగో ఇక్కడే. ఎక్కడ? మేమేమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకున్నాం అనుకున్నావా? హాల్ స్థలాన్ని చూసి ఇదిగోనా బిల్డింగో అంట పెట్టే. అయ్యో ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. పోయింది. ఆడపిల్ల మీద చేసి పడవు తప్పు. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద ఆయన గడ్డి పిక్కుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. విశాఖ నుండి స్వామి. 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ నేను చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటలా. 3 పూటలా? రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా, ఆ మేడ గురించి చెప్పు గడ్డి తాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. కొట్టడం ఏంటయ్యా? ఇదే నీ అబ్బా, నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? గట్టి కదా. శుభోదయం. వెళ్ళి కూర్చోన కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్? ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించలేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్. ఆన్సర్ పేపర్. ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్, చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. ఏ పద్మ, ఈ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా? క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్ట ఉంటుంది. బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీటితో పెట్టుకో. ఏంటి తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు 0 వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. శాస్త్రి, చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. వచ్చే జన్మలో కలుద్దాం. నీ పేరేంట్రా?
కొడతారు? ఒరే నీ పేరు భీమన్నా, ఆ చొక్కా తీరా. చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాగి తలకాయ ఏంట్రా? ఇవి చేతుల అట్టగడలరా? అరే ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంత ఆ? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? చస్తాను. ఎందుకు సార్ కొడతారు? ఆ? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? దేశం ఏమైపోతురా? దేశం ఏమైపోతురా? చంపుతా నిన్ను. నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. ఆ? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఆ? అయిపోయి అయ్యో ఏంటి భూమి దద్దరిల్లుతుందేంట్రా? ఓహో ఏమి నడకరా ఆగగా. ఆహా ఏమి షేపులరా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్. నువ్వు ఇండియాకే రాంగ్ నెంబర్ రా. ఒరే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఒరే ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడ్రా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? నువ్వు రేయ్ ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఏంట్రా అట్ట నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానురా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. రేయ్ ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పొచ్చు కదా. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి. ఈయన చెప్పినట్టమైన చాకరీ చెయ్యాలి. చీ ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ చేయనితే గాని నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడ 9వ సారి అబార్షన్ అయింది. అరే సారీ అయ్యా. ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడు రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం వారికి 9వ సారి అబార్షన్ ఏంటయ్యా? పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తూ రావడం. అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? అమ్మో, చెట్టన్న మనిషిని గుద్దుతావేంటయ్యా? కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగేంటి ఆంబో తట్టబట్టట్టు?
కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు ఆరోగ్యానికి మంచిది. రాస్కల్ గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం అంతే.